టు శ్రావణి కార్నర్ కిచెన్. ఈరోజు వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. పిండి విధంగా కలిపి మిర్చి బజ్జీ చేశారంటే బయట బండి మీద దొరికే మిర్చి బజ్జీ కన్నా చాలా బాగా వస్తాయి, అంత టేస్టీగా ఉంటాయి. మరి ఇంత టేస్టీగా ఉన్న మిర్చి బజ్జీని ఎలా తయారు చేయాలో ఇంకా అస్సలు లేట్ చేయకుండా చూపించేస్తాను. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకుంటే బజ్జీలు బయటని క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. బియ్యం పిండి వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఈ కారం పసుపు వేసుకోవడం వల్ల బజ్జీలు అనేది కలర్ వస్తాయి. కారం పసుపు వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వాము తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా నలిపేసి వేసుకోవాలి. వాము కూడా వేసిన తర్వాత చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల గోరువెచ్చగున్న ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుంటే బజ్జీలు అనేది చాలా బాగా వస్తాయి. ఆయిల్ వేసుకొని పిండి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఈ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. వాటర్ ఒకసారే కాకుండా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ పిండిని ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండి అయితే మరీ చిక్కగా కాదు, అలానే పలుచగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది బజ్జీలు వేసుకోవడానికి. ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టి ఇప్పుడు బజ్జీ మిర్చిని తీసుకోవాలి. ఈ మిరపకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ మిరపకాయలు కొన్ని పెద్ద సైజులో ఉంటాయి, కొన్ని చిన్న సైజులో ఉంటాయి. మనకి నచ్చిన సైజులో మార్కెట్లో అడిగితే ఇస్తారు. ఇలా తీసుకున్న మిరపకాయల్ని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలాగా కట్ చేసుకొని ఇక్కడ లోపల ఉన్న గింజల్ని ఇలా వీడియోలో చూపించినట్టుగా తీసేసుకోవాలి. కొన్ని మిరపకాయలు కొంచెం కారంగా ఉంటాయి, కొన్ని మిరపకాయలు కారం ఉండవు. అలానేసి ఇక్కడ నేను కారంగా ఉంటాయని చెప్పి లోపల ఉన్న గింజలు అయితే ఇలా తీసేసాను. కానీ బజ్జీలు వేసి తిన్న తర్వాత అస్సలు కారం లేవు. అంటే పిల్లలు కారం ఉంటే తినలేరు అని చెప్పేసి నేను లోపల ఉన్న గింజలు అయితే తీసేసాను కారంగా ఉంటాయి అనుకొని. కానీ అస్సలు కారం అయితే లేవు. కొన్ని మిరపకాయలు కొంచెం కారంగా ఉంటాయి అనుకొని ఇలా మిర్చిలో ఉన్న గింజలన్నీ తీసేసాను. ఇవి కారంగా ఉంటే మళ్ళీ పిల్లలు సరిగ్గా తినలేదు కదా అని చెప్పి ఇలా గింజలు అయితే తీసేసాను అనమాట. మీరు ఒకవేళ పెద్దవాళ్ళు కానీ తిని స్పైసీగా తినాలనుకుంటే ఇలా గింజలు కూడా ఉంచేసుకోవచ్చు. ఇలా మామూలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మనం తీసుకున్న మిర్చీలు అన్నిటికి ఇలానే గింజలు తీసేసి పక్కన పెట్టి వేరొక బౌల్ తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం వాము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఈ వాము మీరు కచ్చబచ్చ దంచేసి అయినా కూడా వేసుకోవచ్చు, లేదంటే వాము పొడి ఉంటే పొడి అయినా వేసుకోవచ్చు. ఇక నేనైతే డైరెక్ట్గా వామే తీసుకున్నాను. ఇలా ఇవన్నీ తీసుకొని ఒకసారి బాగా కలిపి మనం ముందుగా కట్ చేసిన మిర్చిలోని ఇలాగా కొంచెం స్టఫింగ్ లాగా పెట్టుకోవాలి. ఇలా మనం స్టఫింగ్లా పెట్టుకుంటే మనం మిర్చి బజ్జీ తినేటప్పుడు ఈ మిర్చి కొంచెం చప్పదనం లేకుండా కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. అలా అని చెప్పి నేను ఇక్కడైతే ఇలాగా ఈ వాము, ధనియాల పొడి, కొంచెం సాల్టు ఇలా మిర్చి కట్ చేసిన మిర్చిలోని ఇలాగా కొంచెం స్టఫింగ్ లాగా అయితే ఇక్కడ ఈ విధంగా పెట్టాను. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా మనం తీసుకున్న మిర్చి అన్నిటిలో కూడా ఇలానే స్టఫింగ్లా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ మీకు ఇష్టమైతే చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఈ స్టఫింగ్లోని. నేనైతే చింతపండు గుజ్జు అయితే యాడ్ చేయలేదు. ఇలా మిర్చి అన్నిటిలో స్టఫింగ్ పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా కలిపిన శనగపిండి ఉంది కదా, ఈ శనగపిండిని ఒకసారి మొత్తం బాగా ఇలా మళ్ళీ కలిపి మనం తయారు చేసిన మిర్చిని ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా పిండిలో ముంచి గిన్నెకి రాసి ఆయిల్లో వేసుకోవాలి. ఇక నేను ఆయిల్ మిర్చిని తయారు చేసేటప్పుడే స్టవ్ మీద పెట్టి బాగా హీట్ చేశాను. ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లోని ఆయిల్ వేసి బాగా హీట్ అవనివ్వాలి. హీట్ అయిన తర్వాత ఇలా మిర్చిని తీసుకొని పిండిలో ముంచి బజ్జీలాగా అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా బజ్జీలా వేసుకోవాలి. ఒకదానికోటి అంటుకోకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉండేలాగా వేసుకోవాలన్నమాట. మనకి ఈ మిర్చిని అనేది పిండిలో ముంచి గిన్నెకి రాస్తే తోకలు రాకుండా ఉంటాయి. కొంతమందికి ఇలాగా బజ్జీలు వేసేటప్పుడు కొంచెం పొడవుగా తోకలా వస్తూ ఉంటాయి కదా, అలా తోకలా రాకుండా ఉండాలంటే మనం మిర్చిని పిండిలో ముంచి గిన్నెకి రాసి అప్పుడు బజ్జీలు అయితే వేసుకోవాలి.
ఇలానే వేసుకొని మొత్తం ఇంకా బజ్జీలు అయితే రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ వరకన్నా టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి హై ఫ్లేమ్లో పెడితే బజ్జీలు మాడిపోతాయి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బజ్జీలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇలా తీసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో. సేమ్ మళ్ళీ ఇలానే ఆయిల్లోని మిగతా మిర్చీలు కూడా బజ్జీలాగా ఇలానే వేసుకోవాలి. చాలా ఈజీగా వేసుకోవచ్చండి మిర్చి బజ్జీలు, చాలా బాగా వస్తాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇక్కడైతే బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. బజ్జీలు అయితే చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. ఇంకా ఈ బజ్జీలు మరింత టేస్టీగా రావాలంటే ఆనియన్ స్టఫింగ్ పెట్టుకోవాలి. ఆనియన్ స్టఫింగ్ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఈ బజ్జీలు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎంత వీలైతే అంత సన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, చిటికెడు కారం వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం మరీ ఎక్కువ వేసుకోకపోయినా పర్వాలేదు. కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇంకా వీటిలో మీకు ఆయిల్లో ఫ్రై చేసిన పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే. ఇక్కడ నేనైతే పల్లీలు వేయలేదు. మా పిల్లలు పల్లీలు తినరని చెప్పి నేను పల్లీలు అయితే వేయలేదు. ముందుగా తయారు చేసిన మిర్చి బజ్జీని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలాగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఘాటులా పెట్టుకొని మనం తయారు చేసిన ఆనియన్స్ని కూడా ఇలా ఇక్కడ స్టఫింగ్ లాగా పెట్టుకోవాలన్నమాట. ఈ బజ్జీకి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలాగా ఈ బజ్జీలోని స్టఫింగ్ లాగా ఇలా ఆనియన్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని పక్కన పెట్టి మిగతా బజ్జీలన్నిటిలో కూడా ఇలానే కటింగ్ చేసుకొని ఆనియన్స్ స్టఫింగ్లా పెట్టుకుంటే బజ్జీలు అనేది రెడీ అయిపోతాయి. మరి ఇలా రెడీ చేసిన బజ్జీల్ని ఈవినింగ్ స్నాక్స్లో కానీ లేదంటే పప్పుతో కానీ రసంతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.